నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 109లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. అన్‌వెయిల్. అన్‌వెయిల్‌ని తెలుగులో వెల్లడించడం అని అంటాం. దే విల్ అన్వెయిల్ ద స్టాట్యూ టుమారో. దే విల్ అన్వెయిల్ ద స్టాట్యూ టుమారో. వారు రేపు విగ్రహాన్ని వెల్లడి చేస్తారు. ద ప్లాన్ వాజ్ అన్వెయిల్డ్. ద ప్లాన్ వాజ్ అన్వెయిల్డ్. ప్రణాళిక వెల్లడి చేయబడింది. యునైటెడ్. యునైటెడ్ని తెలుగులో ఐక్యమైన అని అంటాం. వి స్టాండ్ యునైటెడ్. వి స్టాండ్ యునైటెడ్. మనం ఐక్యంగా నిలుస్తాం. ద పీపుల్ ఆర్ యునైటెడ్. ద పీపుల్ ఆర్ యునైటెడ్. ప్రజలు ఐక్యంగా ఉన్నారు. అన్ప్రెసిడెంటెడ్. అన్ప్రెసిడెంటెడ్ని తెలుగులో ఎప్పుడూ లేనిది అని అంటాం. దిస్ ఈజ్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్. దిస్ ఈజ్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్. ఇది ఎప్పుడూ లేని సంఘటన. ద క్రౌడ్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్. ద క్రౌడ్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్. జనాలు ఎప్పుడూ లేనంతగా వచ్చారు. అన్యూజువల్. అన్యూజువల్ని తెలుగులో అసాధారణ అని అంటాం. దిస్ ఈజ్ అన్యూజువల్ బిహేవియర్. దిస్ ఈజ్ అన్యూజువల్ బిహేవియర్. ఇది అసాధారణ ప్రవర్తన. ద వెదర్ ఈజ్ అన్యూజువల్ టుడే. ద వెదర్ ఈజ్ అన్యూజువల్ టుడే. ఈరోజు వాతావరణం అసాధారణంగా ఉంది. అన్నెసెసరీ. అన్నెసెసరీని తెలుగులో అవసరం లేని అని అంటాం. డోంట్ టేక్ అన్నెసెసరీ స్ట్రెస్. డోంట్ టేక్ అన్నెసెసరీ స్ట్రెస్. అవసరం లేని ఒత్తిడి తీసుకోకండి. దిస్ వర్క్ ఈజ్ అన్నెసెసరీ. దిస్ వర్క్ ఈజ్ అన్నెసెసరీ. ఈ పని అవసరం లేదు. అన్ప్లెజెంట్. అన్ప్లెజెంట్ని తెలుగులో అసహ్యమైన అని అంటాం. దట్ స్మెల్ ఈజ్ అన్ప్లెజెంట్. దట్ స్మెల్ ఈజ్ అన్ప్లెజెంట్. ఆ వాసన అసహ్యంగా ఉంది. ఇట్ వాజ్ యాన్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ యాన్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అది అసహ్యమైన అనుభవం. యూనిఫై. యూనిఫైని తెలుగులో ఒకటిగా చేయడం అని అంటాం. వి మస్ట్ యూనిఫై ద టీమ్. వి మస్ట్ యూనిఫై ద టీమ్. మనం జట్టును ఒకటిగా చేయాలి. ద లీడర్ యూనిఫైడ్ ద గ్రూప్స్. ద లీడర్ యూనిఫైడ్ ద గ్రూప్స్. నాయకుడు గ్రూపులను ఒకటిగా చేశాడు. యూనివర్స్. యూనివర్స్ని తెలుగులో ప్రపంచం అని అంటాం. ద యూనివర్స్ ఈజ్ హ్యూజ్. ద యూనివర్స్ ఈజ్ హ్యూజ్. ప్రపంచం ఎంతో పెద్దది. వీ స్టడీ ద యూనివర్స్. వీ స్టడీ ద యూనివర్స్. మనం ప్రపంచాన్ని అధ్యయనం చేస్తాం. ట్రౌజర్స్. ట్రౌజర్స్ని తెలుగులో ప్యాంట్ లేదా తొడుగులు అని అంటాం. హీ బాట్ న్యూ ట్రౌజర్స్ టుడే. హీ బాట్ న్యూ ట్రౌజర్స్ టుడే. అతను ఈరోజు కొత్త ప్యాంట్ కొనుగొన్నారు. దీస్ ట్రౌజర్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. దీస్ ట్రౌజర్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఈ ప్యాంట్ చాలా సౌకర్యంగా ఉంది. అండర్నీత్. అండర్నీత్ని తెలుగులో కింద లేదా దిగువ అని అంటాం. ద కీస్ ఆర్ అండర్నీత్ ద టేబుల్. ద కీస్ ఆర్ అండర్నీత్ ద టేబుల్.
తాళాలు టేబుల్ కింద ఉన్నాయి. ద క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్నీత్ ద బెడ్. ద క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్నీత్ ద బెడ్. పిల్లి మంచం కింద దాక్కుంది. అండర్ గ్రాడ్యుయేట్. అండర్ గ్రాడ్యుయేట్ని తెలుగులో బీటెక్ లేదా డిగ్రీ చదువుతున్న విద్యార్థి అని అంటాం. షీ ఈజ్ యాన్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. షీ ఈజ్ యాన్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఆమె డిగ్రీ చదువుతున్న విద్యార్థిని. ఐ ఫినిష్డ్ మై అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఐ ఫినిష్డ్ మై అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. నేను నా డిగ్రీ కోర్సు పూర్తి చేశాను. అన్ఫేర్. అన్ఫేర్ని తెలుగులో అన్యాయం అని అంటాం. ఇట్ ఈస్ అన్ఫేర్ టు బ్లేమ్ హిమ్. ఇట్ ఈస్ అన్ఫేర్ టు బ్లేమ్ హిమ్. అతన్ని నిందించడం అన్యాయం. ద రూల్స్ ఆర్ అన్ఫేర్. ద రూల్స్ ఆర్ అన్ఫేర్. ఆ నియమాలు అన్యాయంగా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ. అన్ఫార్చునేట్లీని తెలుగులో దురదృష్టవశాత్తు అని అంటాం. అన్ఫార్చునేట్లీ ఐ మిస్డ్ ద బస్. అన్ఫార్చునేట్లీ ఐ మిస్డ్ ద బస్. దురదృష్టవశాత్తు నేను బస్సు మిస్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ ద ఈవెంట్ వాజ్ క్యాన్సిల్డ్. అన్ఫార్చునేట్లీ ద ఈవెంట్ వాజ్ క్యాన్సిల్డ్. దురదృష్టవశాత్తు ఈ ఈవెంట్ రద్దయింది. అన్డౌటెడ్లీ. అన్డౌటెడ్లీని తెలుగులో నిస్సందేహంగా లేదా ఖచ్చితంగా అని అంటాం. షీ ఈజ్ అన్డౌటెడ్లీ ద బెస్ట్ ప్లేయర్. షీ ఈజ్ అన్డౌటెడ్లీ ద బెస్ట్ ప్లేయర్. ఆమె నిస్సందేహంగా మంచి ఆటగాళ్లలో ఒకరు. దిస్ ఈజ్ అన్డౌటెడ్లీ ట్రూ. దిస్ ఈజ్ అన్డౌటెడ్లీ ట్రూ. ఇది నిస్సందేహంగా నిజం. అండర్గో. అండర్గోని తెలుగులో అనుభవించడం లేదా ఎదుర్కోవడం అని అంటాం. హీ విల్ అండర్గో సర్జరీ. హీ విల్ అండర్గో సర్జరీ. అతను శస్త్రచికిత్సను అనుభవించబోతున్నాడు. We all undergo challenges. We all undergo challenges. మనమందరం సవాళ్లను ఎదుర్కొంటాము. అంబ్రెల్లా. అంబ్రెల్లాని తెలుగులో ఛత్రం లేదా గొడుగు అని అంటాం. టేక్ యాన్ అంబ్రెల్లా, ఇట్ మే రెయిన్. టేక్ యాన్ అంబ్రెల్లా, ఇట్ మే రెయిన్. గొడుగు తీసుకో, వర్షం పడవచ్చు. ఐ లాస్ట్ మై అంబ్రెల్లా. ఐ లాస్ట్ మై అంబ్రెల్లా. నేను నా గొడుగును పోగొట్టుకున్నాను. టిపికల్. టిపికల్ని తెలుగులో సాధారణమైన లేదా తరచూ కనిపించే అని అంటాం. ఇట్ ఈజ్ ఏ టిపికల్ డే ఫర్ మీ. ఇట్ ఈజ్ ఏ టిపికల్ డే ఫర్ మీ. అది నా సాధారణ రోజు. దిస్ ఈజ్ ఏ టిపికల్ మిస్టేక్. దిస్ ఈజ్ ఏ టిపికల్ మిస్టేక్. ఇది సాధారణ తప్పు. ట్రబుల్డ్. ట్రబుల్డ్ని తెలుగులో బాధల్లో ఉన్నా అని అంటాం. షీ లుక్డ్ ట్రబుల్డ్. షీ లుక్డ్ ట్రబుల్డ్. ఆమె బాధల్లో ఉన్నట్లు కనిపించింది. హీ ఈజ్ ట్రబుల్డ్ బై స్ట్రెస్. హీ ఈజ్ ట్రబుల్డ్ బై స్ట్రెస్. అతను ఒత్తిడితో బాధపడుతున్నాడు. ట్రిలియన్. ట్రిలియన్ని తెలుగులో 1,00,000 కోట్ల అని అంటాం. ద కంపెనీ ఈజ్ వర్త్ ఏ $1 trillion. ద కంపెనీ ఈజ్ వర్త్ ఏ $1 trillion. ఆ కంపెనీ విలువ 1,00,000 కోట్ల డాలర్లు. ట్రిలియన్ ఈజ్ ఏ వెరీ బిగ్ నెంబర్. ట్రిలియన్ ఈజ్ ఏ వెరీ బిగ్ నెంబర్. ట్రిలియన్ చాలా పెద్ద సంఖ్య. టన్. టన్ని తెలుగులో టన్ను అని అంటాం. దే ఎక్స్పోర్టెడ్ 1 ton ఆఫ్ రైస్. దే ఎక్స్పోర్టెడ్ 1 ton ఆఫ్ రైస్. వారు 1 టన్ను బియ్యం ఎగుమతి చేశారు. ద ట్రక్ క్యారీస్ మెనీ టన్స్ ఆఫ్ లోడ్. ద ట్రక్ క్యారీస్ మెనీ టన్స్ ఆఫ్ లోడ్. ఆ ట్రక్ చాలా టన్నుల బరువు మోస్తుంది. ఈ 20 పదాలు
మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.